Hi students, this is Funny. Welcome back to my channel. JEE Main 2024 ఫస్ట్ సెషన్ కొత్త సిలబస్ తోటి కొత్తగా జరుగుతున్నటువంటి ఎగ్జామ్. లాస్ట్ 10 days టైం ఉంది ఫస్ట్ సెషన్కి సంబంధించిన ఫస్ట్ డే స్టార్ట్ అవడానికి. కోర్స్ February 1 వరకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి 12 lakhs మెంబర్స్ రాస్తున్నారు. ఇవన్నీ మీ అందరికీ తెలుసు. లాస్ట్ 10 days ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నాకున్న అనుభవంతో కొన్ని విషయాలు అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. బట్ ఏదైతే చదవటం అయితే తప్పదు కాబట్టి చదవాల్సిందే. బట్ కొన్ని విషయాలు అయితే చెప్తాను. చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్స్లు కొంతమంది ఏం చెప్తుంటారంటే, అని నీకు ఏదైతే ఇప్పుడు రాలేదో స్కోర్ తక్కువగా వస్తుందో దాన్ని ఒకసారి రివైజ్ చేయమని చెప్తుంటారు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, మనకి ఏదైతే సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయో, ఇప్పుడు చాలామందికి 150 మార్క్స్ వస్తున్నాయి అనుకోండి, కెమిస్ట్రీలో 60 వస్తున్నాయి, ఫిజిక్స్లో 30 మార్క్సే వస్తున్నాయి, మ్యాథ్స్లో కూడా ఒక 60 మార్క్స్, ఎందులోనో ఒక 2 సబ్జెక్ట్స్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. మనకి రాని సబ్జెక్ట్ ఆ ఫిజిక్స్లో తక్కువ మార్కులు వస్తున్నాయి అనుకోండి, బాగా తక్కువ వస్తున్నాయి అనుకోండి, దాన్ని చదవాలనే తాపత్రయం చాలా మందిలో ఉంటుంది. అదే పెద్ద తప్పు. లాస్ట్ డేస్లో మనకి ఏదైతే బాగా వస్తున్నాయో స్కోర్ని, దాన్ని ఇంకా బాగా చదవండి. మనకి రాని సబ్జెక్ట్ని కొత్తగా నేర్చుకొని చదవటంత టైం కాదు ఇది. సో లాస్ట్ 10 days మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు ఏ సబ్జెక్ట్లో అయితే ఎక్కువ మార్కులు వస్తున్నాయో, అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, లేదా ఏ 2 సబ్జెక్ట్స్లో అయితే ఎక్కువ వస్తున్నాయో, ఆ రాని సబ్జెక్ట్ని కాస్త పక్కన పెట్టుకొని వచ్చిన సబ్జెక్ట్లో ఇంకొక 3-4 క్వశ్చన్స్ ఎక్స్ట్రా చేయడానికి ట్రై చేస్తే, అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా చేయగలిగితే 8 మార్క్స్ అంటే దాదాపుగా కొన్ని వేల ర్యాంకులు, అట్లీస్ట్ 10,000 పైగా ర్యాంకులు కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మొట్టమొదటిగా మీరు చేయాల్సింది, మీ స్ట్రెంగ్త్ని మీకు తెలుసు, మీ బలాలు మీకు తెలుసు, మీ బలహీనత మీకు తెలుసు, మీకు ఎందులో తక్కువ వస్తున్నాయో మీకు తెలుసు. ఆ బలహీనతను తగ్గించి దాన్ని అలా ఉంచండి. దాని సంగతి తర్వాత మాట్లాడదాం. ముందు మీకు బలమైన సబ్జెక్ట్ ఏదో, మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏదో, మీకు బాగా స్కోర్ వస్తున్న సబ్జెక్ట్ ఏదో. ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ వేరు. కొంతమంది ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఫిజిక్స్లో మార్కులు వచ్చి ఉండకపోవచ్చు. బట్ మీకు ఎందులో అయితే స్కోర్ వస్తుందో ఆ సబ్జెక్ట్లో ఇంకొన్ని టాపిక్స్ ఎక్స్ట్రాగా తీసుకొని వాటిల్లో బాగా ప్రిపేర్ అయితే, మనకు ఒక 2 క్వశ్చన్లు ఎక్స్ట్రా చేయగలిగిన, 2 సబ్జెక్ట్స్లో 2 క్వశ్చన్లు అంటే 16 మార్క్స్ వచ్చిందంటే దాదాపుగా 30,000-40,000 ర్యాంక్ కూడా వేరియేషన్ ఉండే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సో ఫస్ట్ మేజర్ పాయింట్, నేను చెప్పాలనుకున్న మొట్టమొదటి ఇంపార్టెంట్ పాయింట్ అదే. మీకు ఏ దాంట్లో ఏ సబ్జెక్ట్లో అయితే ఎక్కువ స్కోర్ వస్తుందో దాన్ని చాలా ఎక్కువగా రివైజ్ చేసుకుంటూ ఉండండి. ప్రతి సబ్జెక్ట్ని కనీసం 2 hours పాటన చదవండి. ఫార్ములాలు చదవకండి. అందరూ చేసే మిస్టేక్ లాస్ట్ రోజుల్లో ఫార్ములా తీసుకున్న, సినాప్సిస్ తీసుకుని చదువుతుంటారు. అలాంటి పిచ్చి పని చేయకండి. వాడు ఎవడు ఫార్ములా రైట్ ఎనీ 10 ఫార్ములా అనే క్వశ్చనే ఉండదు అసలు ఎక్కడ. ఇది IIT ఎగ్జామ్. మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. కొంత టఫ్గానే ఉంటుంది, కొంత ట్రిక్కీగా ఉంటుంది, కొంత లెంగ్దీగా ఉంటుంది. ఇవన్నీ కామన్ విషయాలు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ క్లాస్ టీచర్ చెప్పిన నోట్సో లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సో, ఆ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్లో క్వశ్చన్స్ చూడండి. 2 hours పాటు కొద్దిగా కష్టపడండి. 1 hour చేయండి, 1 hour చూడండి కనీసం. అట్లీస్ట్ టైం సరిపోవట్లేదు అనుకుంటే, టైం సరిపోవడానికి ఏముండదు, డివైడ్ ఇట్ ఇంటూ కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. మ్యాథ్స్ అయితే ఎలా చేయాలో మళ్ళీ ఇంకొక వీడియోలో మీతో నేను చెప్తాను. సో ప్రతి సబ్జెక్ట్కి 2 hours పాటు ప్రతిరోజు కేటాయించండి. ఒక మార్క్ టెస్ట్ అయితే అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ రాయండి. అది చాలా ఇంపార్టెంట్. 3 hours పాటు కూర్చొని, ఇంటి దగ్గరే అవ్వచ్చు, మీ కాలేజీలోకి వెళ్ళి అవ్వచ్చు, ఆన్లైన్లో అవ్వచ్చు, స్ట్రిక్ట్గా 3 hours అంటే 3 hours పాటు లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామ్ రాయటం చాలా ఇంపార్టెంట్. మీరు ఇది మర్చిపోకండి. కనీసం 2-3 అన్న గ్రాండ్ టెస్ట్లు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లో రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనంతా ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి. ఆ రాయటమే కాదు, దాంట్లో ఏదైనా మిస్టేక్స్ కనపడితే, మీకు తెలిస్తే, సపోజ్ మీకు 180 మార్క్సే వస్తున్నాయి, ఇంకా 120 మార్క్స్ రాలేదంటే దాదాపు 30 క్వశ్చన్స్ మనకు మిస్టేక్ అయినట్టున్నాయి. ఆ 30 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 10-15 క్వశ్చన్స్ కెమిస్ట్రీనో ఫిజిక్సో ఉంటే అవి చదవండి. మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా వస్తుందో ఆ సబ్జెక్ట్లో మీకు రాని క్వశ్చన్స్, మార్క్ టెస్ట్లో చేయలేని క్వశ్చన్స్, చేయలేకపోతున్న టాపిక్స్, చేయలేకపోతున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి రివైజ్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అంత సిలబస్ చదవద్దు. మీకు చాలాసార్లు చెప్పిందే, వెయిటేజ్ ప్రకారం ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్ ఏమున్నాయి మీ అందరికీ తెలుసు. ఆ టాపిక్స్ని చూస్ చేసుకోండి. లేదా సింపుల్గా బ్లైండ్గా చెప్పాలంటే, సెకండ్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉందో సెకండ్ ఇయర్ నుంచి ఎక్కువ స్కోర్ అయితే మనకు రావడానికి అవకాశం ఉంది. సెకండ్ ఇయర్ సిలబస్, అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ సిలబస్ని బాగా ఎక్కువగా చదవటానికి ట్రై చేయండి. లాస్ట్ డేస్లో సినాప్సిస్ అవి వదిలేసి
ప్రాబ్లమ్స్ లేకపోతే ఆ థియరీ పార్ట్ మీ క్లాస్ టీచర్ చెప్పిన నోట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవి ఫాలో అవ్వండి. లాస్ట్ 10 డేస్లో మీరు చేయగలిగితే పర్టికులర్గా మార్క్ టెస్ట్లో మీ కాలేజీ వాళ్ళు పెట్టే మార్క్ టెస్ట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ రాకపోతే అది కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా అవి సొల్యూషన్స్ ఒక్కసారి చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అంతే చూడండి. ప్రతిరోజు ఒక 2 అవర్స్ పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. లేదా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 hours చేయమన్నాం కాబట్టి 1 hour క్లాస్ టీచర్ నోట్స్ లేదా ఆ టాపిక్ సంబంధించిన చూడండి. ఒక 1 hour ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2022, 2023 2 years చూసినా చాలు. లేదా లాస్ట్ ఇయర్ 2023 చూడగలిగినా చాలు. సో 2 years అన్న కనీసం చేయటం అయితే బెటర్గా ఉంటుంది. ఇది అట్లీస్ట్ 3 సబ్జెక్ట్స్లో మనకున్న మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో 2 సబ్జెక్ట్స్లో ఉన్న మంచి స్కోర్ తెచ్చుకోగలిగితే 3rd సబ్జెక్ట్లో 0 కోర్స్ రాకపోవచ్చు. 0 వచ్చినా కూడా మనం బెటర్ ర్యాంక్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ లేదు కాబట్టి. సో మీకు రాని సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా దానిలో ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు నచ్చిన టాపిక్స్ వీలైతే సెకండరీ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. మీకు బాగా స్కోర్ వస్తున్న 2 సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 సబ్జెక్ట్స్ని విగరస్గా ఇంకాస్త ఎక్కువగా ఇంకొన్ని ఎక్కువ కాన్సెప్ట్స్ ఇంకొన్ని ఎక్కువ టాపిక్స్ తీసుకొని ప్రిపేర్ అయితే వచ్చే వాటిల్లో స్ట్రెంగ్త్ పెంచుకుంటూ ఉండొచ్చు. రాని వాటిని స్కోర్ని పట్టుకొని పాకులాడినా జరిగేది ఏముండదు. సో వీలైనంతగా కాన్ఫిడెంట్గా ఉండండి. టెన్షన్ పడకండి. అన్నెసరీ విషయాల గురించి ఆలోచించకండి. పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ వస్తుంది, దానికి ఎంత వస్తుంది, 12 బ్యాలెన్స్ మెంబర్స్ రాస్తున్నారు, ఇలాంటి అన్నెసరీ టెన్షన్స్ అవసరం లేదు. మనకు వచ్చేది ఎప్పటికైనా వస్తుంది. దక్కని నిన్నటికైనా దక్కదని డైలాగ్ ఉంటుంది సార్. అలాగా మీకు వచ్చే ర్యాంక్ ఎలాగో వస్తుంది. కాకపోతే కష్టపడటం ఆపకండి. మీరు వీలైనంత వరకు చేస్తూనే ఉండండి. పేరెంట్స్తోనే డిస్కస్ చేస్తూ ఉండండి. పేరెంట్స్తో అప్పుడప్పుడు మధ్యలో మాట్లాడుతూ ఉండండి. కాస్త రిలీఫ్ ఉంటుంది అంతవరకే. ఫ్రెండ్స్తో కూడా కాసేపు మాట్లాడండి. మళ్ళీ సబ్జెక్ట్ చేస్తూనే ఉండండి. అన్నెసరీ ఇష్యూస్ జోలికి వెళ్ళకండి. వీలైనంత వరకు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. స్ట్రెస్ ఉండదు. మీకు వచ్చిన టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అయితే. లాస్ట్ 10 days అయితే మీరు ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా మీకైతే బెటర్ పర్సంటేజ్ అయితే వస్తుంది. విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.